అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటేనే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం కదండి మన ఫ్యామిలీలో. మరి ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ వెస్టీజ్ని ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళ లైఫ్లో వాళ్ళు అసలు దేనికోసం వెస్టీజ్లోకి వచ్చారు? మిస్టర్ అండ్ మిస్సెస్ మంజుల వెంకట్ కుమార్ గారు వాళ్ళు ఈరోజు వెస్టీజ్లోకి ఎందుకు వచ్చారో వాళ్ళ మాట ద్వారా మనం తెలుసుకుందామండి. ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్, వండర్ఫుల్ కపుల్స్. చాలా చాలా నాకు హ్యాపీ అనిపించింది వాళ్ళని చూడగానే. మేడం అయితే సూపర్ ఎనర్జీ, ఎన్నో ప్రాబ్లమ్స్ని తగ్గించుకున్నారు వెస్టేజ్లోకి వచ్చాక. హెల్త్ పరంగా నాకులాగే ఒక విధంగా మేడం చూసినప్పుడు నాకు నేనే గుర్తొచ్చానమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మరి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు వెస్టేజ్లోకి రావడానికి కారణం ఏంటి, మరి ఆ మేడం మాటల్లో, ఆ సారు మాటల్లో మనం విందాం. మరి సార్ని మేడంని మనం సాదరంగా ఆహ్వానిద్దామండి. మిస్టర్ అండ్ మిస్సెస్ మంజుల వెంకట్ గారు, హార్టీ వెల్కమ్ సార్. మీరు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారనేది మీ మాటల్లో తెలియజేయండి. హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది, అంటే యూట్రస్ తీసేశారు. ఆ చిన్న ఏజ్ లోనే యూట్రస్ తీసేయడం వల్ల ఏమైందంటే నాకు కాల్షియం తగ్గడము, ఐరన్ తగ్గడము అట్లా అయిపోయింది. నేను చెప్తున్నారు మా సార్ ఏమని అంటే, ఇవి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడు వాడు అని చెప్పేసి అంటున్నా. నాకు వాటి మీద నమ్మకం లేదు. దయచేసి నన్నైతే నువ్వు వాడమని చెప్పకు అని అంటే, పాపం తిప్పని హాస్పిటల్ లేదు, ప్రతి హాస్పిటల్ తిప్పిండు. నీ తృప్తి కోసమే మంజు నేను తిప్పుతున్నాను, నీకు తృప్తి కోసమే నేను తిప్పుతున్నాను. కానీ నాకు నిజంగా నీకు ఇట్లా మందులు కొనిపించి నేను స్వయంగా ఉండి, నాకు వెస్టేజ్ అంటే ఏంటిదో నాకు తెలుసు కాబట్టి నీకు దగ్గరుండి నేను ఏదో నీకు కిడ్నీ హెల్త్ అదంతా ఖరాబ్ చేస్తున్నాను, నీకు మందులు కొనిచ్చా అని చెప్పేసి అంటే, నేను నిజంగా కూడా చాలా మోర్ హాస్పిటల్స్ తిరిగాను. ఎందుకంటే రూమటైడ్ ఆర్థరైటిస్ మేడం సులోచన మేడం గారు చెప్పారు. చూడండి, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే అంటే కాల్షియం అనేది తగ్గిపోయి ఒంట్లో ఇంకో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది నాకు వచ్చేసింది. అంటే చూడండి, చిన్నగా కింద స్లిప్ అయ్యి మనకి కింద పడితే కూడా ఏమవుతుంది అంటే మనకు బోన్స్ అనేవి అన్ని డ్యామేజ్ అవుతాయి, ఇక మనిషి పనికి రాకుండా అయిపోతారు. మేడం ఆల్రెడీ చెప్పారు, సేమ్ ప్రాబ్లం మేడం చెప్పిన ప్రాబ్లం సేమ్ నాకుంది, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్. ఆ ప్రాబ్లం వల్ల నేను మామూలుగా సఫర్ అవ్వలేదు, చాలా ప్రాబ్లం. అంటే ఇవాళ వేసుకున్నటువంటి టాబ్లెట్ 24 hours మాత్రమే అది వర్క్ చేసేది. ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది వర్క్ చేయకపోయేది. మళ్ళీ టాబ్లెట్ అట్లా చాలా విసుగు వచ్చేసింది నాకు జీవితం మీదనే. పొద్దుగాల లేవాలి అంటేనే నాకు పెద్ద నరకం. ఇంకా చలికాలం వింటర్ సీజన్లో ఇంకా లేవాలి అంటేనే ఈ మా పిల్లలు, మా సారు స్కూల్ టైం అవుతుంది, ఇంకా లేవా అని చెప్పేసి అంటుంటారు. ఇవన్నీ నొప్పులు పెట్టుకొని ఎలా లేస్తాము? చాలా నొప్పులు ఉంటాయి, భరించలేని, అంటే చెప్పడానికి మనిషి ఆకారంలో ఉన్నా కానీ భరించలేని పెయిన్స్ చెప్తే అవి భరించిన వాళ్ళకే తెలుసు అంటారు. ఆ భరించిన ప్రాబ్లము మనకు భరించిన వాళ్ళకే తెలుసు, కానీ అది వాస్తవంగా నేను ఇట్లా టాబ్లెట్ వేసుకున్నాను, సైడ్ ఎఫెక్ట్స్, టాబ్లెట్లు వేసుకుంటాను, సైడ్ ఎఫెక్ట్, ఏదో ఎలర్జీ ప్రాబ్లము, తర్వాత కళ్ళు తిరగటము. ఒక రోజు స్కూల్లో ఇలాగే పడిపోయాను, కళ్ళు తిరిగి. ఆ టాబ్లెట్లు వేసుకున్నాను, కళ్ళు తిరిగి పడిపోయాను. ఇదంతా అవుతుంది. పాపం ఆయన లక్షలలో నాకు ఖర్చు పెట్టారు. ఒక్కసారి చెప్తున్నా మంజు, ప్లీజ్ విను నా మాట విను. అక్క వాళ్ళు వాడుతురు, వాళ్ళందరూ వాడుతురు, నువ్వు వాడు, ఏమైనా అయితే తర్వాత నేను బాధ్యుని అని చెప్తే వేసుకున్నా. మొండితనంగా ఆయన ఏమి ఇచ్చిండు నాకు? కాల్షియము, గ్లూకోజమైన్, కొలాజిన్ ఆయనే కల్పించి ఇచ్చేది. ఎందుకంటే ఆయన రిస్క్ కదా, అది మనకేం అవసరం? పోయి అక్కడ మనం ఎందుకు తీసుకుంటాం? నువ్వు తెస్తే నేను వేసుకుంటా, లేకపోతే లేదు, నాకేం తెలియదు వెస్టేజ్ గురించి అని చెప్పేదాన్ని. ఇలా తీసుకొచ్చి నాకు ఇచ్చేది. పాపం మార్నింగ్ ఇచ్చేది. ఆ కొలాజిన్ పౌడర్ కూడా రోజుకు ఒక ప్యాకెట్ వేడి నీళ్ళు తయారు చేసి ఆ వేడి నీళ్ళలో కల్పించేది మా సార్. నా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు పాపం. ఇట్లా ప్రతిరోజు ఇస్తున్నాడు. ఏంది అసలు ఇంత ఘనంగా ఇంత నొప్పులు వస్తున్నాయి, నీ వెస్టేజ్ వలన నాకు ఎక్కడ తగ్గిందయ్యా, ఇంకా నొప్పులు ఎక్కువైనాయి నాకు అని చెప్పి మా సార్ని 3వ రోజు బాగా తిట్టినా. నేను నన్ను చంపేటట్టు ఉన్నావు కదా ఇండైరెక్ట్ గా, నేనేదో నా బతుకుంటేనైనా ఆ జాబ్ చేసుకుంటాను, ఎట్లనో బతుకుతా, మరి నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అంటే, మంజు ఆ మెడిసిన్ పనిచేస్తుంది, నువ్వు వరి కాకు,
ఆ మెడిసిన్ అనేది పనిచేస్తుంది కాబట్టి అది పెయిన్ అనేది వస్తుంది. నువ్వు దానికి బాధపడొద్దు, వాటర్ బాగా తాగు అని చెప్పి సార్ చెప్పాడు. అట్లా అయితే ఇంకా 4-5 days అట్లా వేసుకున్నాను. అట్లా పెయిన్స్ ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టింది. తగ్గడం మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పకుండానే ఆయన ఏం చేస్తాడు, కొద్దిసేపు బయటకు వెళ్తే పైపోయి ఏం చేస్తుంటాడు, వాక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నా ఈగో, ఈయనకు చెప్తేనేమో ఇంకెక్కువ చేస్తాడు. నా ఈగో ఏంటంటే ఈయనకు చెప్పకుండా ఏం చేసేదాన్ని, యూట్యూబ్లో సెర్చ్ చేసుకునేదాన్ని. ఈ సప్లిమెంట్ దేనికి పనికి వస్తుంది, ఈ సప్లిమెంట్ దేనికి పనికి వస్తుంది అని చెప్పేసి అన్ని సప్లిమెంట్ల గురించి చూసి దీన్ని టాక్స్ క్లీన్ వాడితేనేమో శరీరంలో ఉన్నటువంటి మొత్తం కూడా క్లీన్ చేస్తుందని చెప్పేసి టాక్స్ క్లీన్ వాడతా, అది వేసుకుంటాను. ప్లస్ ఆ తర్వాత కాల్షియం అనేది ప్రతిరోజు మా వారు ఇస్తారు, అది వేసుకుంటాను. ఆ తర్వాత గ్లూకోజమైన్ మనది పడిగడుపున వేసుకోవాలి, దాని గురించి చూస్తారు. ఫస్ట్ నాకేంటి ఇవి సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయా, ఎట్లా ఇస్తాయి ఇవి ఏంటి, ఇందులో ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఇచ్చినా కానీ మా సార్ని ఇక చెడాబెడా వాయిద్దాం అనుకునేదాన్ని. ఎప్పుడు నాకు గోల్ ఏంటిది, అది కరెక్ట్ కాదు, నువ్వు ఇచ్చేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము చదువుకున్నాం కదా, ఇది అలోపతి, అవి డాక్టర్లు పెద్ద డాక్టర్లు సైంటిస్టులు తయారు చేసినవి, ఇందులో ఏ డాక్టర్ ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అనేదాన్ని. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఈయన వచ్చేటప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేదాన్ని యూట్యూబ్. ఏం చేస్తున్నావు అంటే అప్పటి నుండి ఏం చేస్తున్నావు, వంట చేయలేదంటే ఏం లేదు మామూలుగా కూర్చున్నా టీవీ చూస్తున్నా అనేది. మళ్ళీ ఈయన పోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ మొదలు పెట్టేదాన్ని. అయితే మా పాప అన్నది, మమ్మీ మా పాప చూస్తుంది ఏం జరుగుతున్నది అనేది. మా బేబీ బీటెక్ 2nd year బేబీ చూస్తుంది, మమ్మీ డాడీ వచ్చినప్పుడేమో క్లోజ్ చేస్తాం, డాడీ రానప్పుడేమో పిచ్చి దానిక చూస్తాం. అయితే నీకు కూడా నిజంగా చెప్పాలంటే డాడీ కాదు పిచ్చి పట్టింది, నీకు పిచ్చి పట్టింది వెస్టేజ్ అంటే అని చెప్పేసి మా పాప కామెంట్ చేస్తుంది. డాడీ కాదు నీకు పిచ్చి పట్టింది అంటే, అవును బెట నిజంగా పిచ్చి పట్టింది, నిజంగా డాడీ నిన్ను రోజులు అర్థం చేసుకున్నా, నాకు చాలా బాగా అనిపిస్తుంది బెట అని చెప్పేసి ప్రతిరోజు కాల్షియం వేసుకుంటా. ఇప్పుడు ఆయనకు తెలిసింది డాడీ మా పాప ఎమ్మటే డాడీకి సపోర్టర్. డాడీ ఇన్ని రోజులు మమ్మీ ఇట్లా చెప్పింది కదా, ఇప్పుడు ఆమె రోజులు పోగానే యూట్యూబ్ చూస్తుంది. మాకు అన్నం పెట్టమన్నా పెట్టట్లేదు, ఏం జయమ్మ అన్నా కానీ చేయట్లేదు, మొత్తం యూట్యూబే చూస్తుంది. డాడీ అంటే ఈయన ఇంగ్లీష్ ఏదే చూస్తుందో అని చెప్పు అంటే నేనేం చూడట్లేదు, నీకు ఎందుకు అని చెప్పేదాన్ని. అట్లా యూట్యూబ్ చూసి మొత్తం అది టాక్స్ క్లీన్ వాడతాను. ఇప్పుడు నేను కాల్షియం వాడుతున్నాను, గ్లూకోజమైన్ వాడుతున్నాను, కొలాజిన్ వాడుతున్నాను, ఫ్లాక్సైడ్. ఎందుకంటే లావు ఉన్నా కాబట్టి హార్ట్లో ప్రాబ్లం వస్తుందేమో, మనకు రోగం వస్తేనే వాడాలని ఏం లేదు, మనం ముందు కూడా బిఫోర్ కూడా వాడవచ్చు. మన శరీరంలో ఏంటంటే నాళాలు ఉంటాయి, ఆ 4 వేస్ ఉంటాయి, దమనులు సిరలు అనేవి. వాటిలలో రక్తం అనేది గడ్డగట్ట ఏమైతుంది అంటే మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అలా రావద్దు అంటే ఫ్లాక్సైల్ కంపల్సరీ వేసుకోవాలి. ఫ్లాక్సైల్ వాడతాను. గ్యానోడర్మా, శతవారి మ్యాక్స్ ఏమో రాణి అయితే గ్యానోడర్మానేమో రాజు అన్నారు. శతవారి మ్యాక్స్ రాణి అయితే గ్యానోడర్మా రాజు అంటే ఎట్లా రాజు, ఎవరు రాణి, ఎవరు రాణి అసలు అని మొత్తం అది యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేస్తే లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, తర్వాత మెన్షన్ ప్రాబ్లం ఉన్నా, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ శతవారి మ్యాక్స్ తప్పకుండా వాడండి. 100 మూలికల అది సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్ అది గ్యానోడర్మా. ఇక గ్యానోడర్మా రాజు అన్నారు, ఇది దేనికి రాజు నాకా అని చెప్పేసి రాజు అంటున్నారే దేనికి ఇది అని చెప్పేసి చాలా, అది కూడా నేను మామూలుగా ఒక సిడి ఒక యూట్యూబ్ చూడండి, అందులో 5-10 గ్యానోడర్మా అని కొడితే మొత్తం అదే వస్తుంది, శతవారి మ్యాక్స్ కొడితే మొత్తం దాని గురించే వస్తుంది. మొత్తం సిడీలు చూస్తాను నేను, మొత్తం వీడియోలు చూస్తాను నేను. చూసి గ్యానోడర్మా దేనికి పనిచేస్తుంది అంటే మనకు దేనికి, లివర్కి, హార్ట్కి, తర్వాత సర్వం మన శరీర ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు గ్యానోడర్మా మాత్రం మనకి సప్లిమెంట్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. 100% అది. అందుకే రాజు రాణి అన్నారు.
ఇవి రెండు రాజు రాణి అంటే గ్రేటే కదండి, గ్రేటే కదా. ఎందుకంటే మనము ఒక్కదానికి ఇప్పుడు మనకు ఏంటంటే బయట చూస్తే ఐకి ఒక డాక్టర్, ఐ స్పెషలిస్ట్, హార్ట్కి ఒక డాక్టర్, కార్డియాలజిస్ట్, లివర్కి ఒక డాక్టర్, అట్లా. తర్వాత మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటే ఒక్క గ్యానోడర్మా మాత్రమే మనకు అన్నిటికీ సర్వం తగ్గిస్తుంది. అంటే అది ఎంత అంటే సప్లిమెంట్ లో రాజు ఎవరంటే మనకు గ్యానోడర్మా, సప్లిమెంట్ లో రాణి ఎవరంటే స్త్రీలకి శతవారి మ్యాగ్. ఇవి మాత్రం ఎవరైనా కానీ తప్పకుండా వేసుకోండి, తప్పకుండా వేసుకోండి. ఫ్లాక్సైల్ వాడండి. ఎక్కువ మనకి ఏదైనా ఉంటే తప్పకుండా మీరు ఏదైనా సప్లిమెంట్ సజెషన్ చేసేటప్పుడు మాత్రం మీరు అలోవెరా, ఆమ్లా ఇవి తప్పకుండా ఇవ్వాలి. వాటితో పాటు ఇప్పుడు నాకు కాల్షియం అంటే పెయిన్ ఉంది కదా, మోకాల పెయిన్ అదంతా ఉంది కదా, నాకేమి అంటే సార్ ఏం చెప్పిండు, నాకు ఓన్లీ కాల్షియం ఇదొకటి వాడు, కొలాజిన్ ఇవి 3 సరిపోతాయి అన్నాడు. ఏమనిపిస్తుంది, కొంచెం హీట్ అనిపిస్తుంది. అరే ఇది హీట్ అనిపిస్తుంది, ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూస్తే అందులో ఆమ్లా, అలోవెరా ఈ 2 వాడమన్నారు. ఆ రెండు వాడుతున్నప్పటికీ ఈ 5 కంప్లీట్ అయింది. గ్యానోడర్మా, శతవారి మ్యాక్స్, మళ్ళీ కొలెస్ట్రాల్, ఇవన్నీ క్యూటెన్, కోయంజమ్ క్యూటెన్ ఇవన్నీ నేను చేర్చుకున్నాయి. ఈయన చెప్పి అప్పటికి నీకు వద్దని చెప్తావు కదా, ఇవన్నీ తెప్పిస్తున్నావు ఎందుకు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే ఇవన్నీ నువ్వు తేవాల్సిందే. నేను ప్రతిరోజు కూడా 10 నుండి 15 క్యాప్సిల్స్ కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ తర్వాత నా శరీరంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ట్యాక్స్ స్క్రీన్ ఉంది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్ అనేది అట్లా వెళ్ళిపోతుంది టచ్ స్క్రీన్ యూజ్ చేస్తే. మరి బయట వాళ్ళది ఎట్లా వెళ్ళాలి, ఫుడ్ ప్యాచెస్ ప్రతిరోజు వారానికి 2 సార్లు మొత్తం మన శరీరంలో ఉన్న టాక్స్ డిటాచ్ చేస్తూ ఉంటుంది. అది మనకు ఫస్ట్ వేసినప్పుడు అది మొత్తం వైట్ కలర్లో ఉంటుంది, చూశారండి ఫుడ్ ప్యాచెస్. దాని తర్వాత అది మనం కాళ్ళకు పెట్టుకుంటే అది నైట్ మొత్తం కూడా మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటి డిటాచ్ చేసి అది ఏం చేస్తుందంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అట్లా అది ఏదైనా జంతువు కానీ ఏదైనా తింటే స్మెల్ చూస్తే కూడా ఆ జంతువు చనిపోతుంది. అంత విషం అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈయనకు బిఫోర్ నా కాల్షియం సప్లిమెంట్ చెప్పకముందే ఒక రోజు ఫంక్షన్కి వెళ్ళాను. అంటే అలోవెరా మీద నాకు గుడ్ ఇంప్రెషనే ఉంది. ఫంక్షన్కి వెళ్ళొచ్చిన ఇంకా రాత్రి 3 అవుతుంది, ఈయనకు లేపిన ఇంకా అదేంటిది మన ప్యాంట్ ఆఫ్ అవి ఉంటాయి కదండి గ్యాస్కి, ఆ ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకెక్కువ అనిపిస్తుంది. నాకు ఎక్కువ అనిపిస్తుంటే ఏం చేసిన అంటే మళ్ళీ ఎమ్మటే ఈయనకు లేపితే ఈయన లేవట్లేదు. 3 అవుతుంది రాత్రి, ఇంకా పిల్లలందరూ ఎక్కడికక్కడ పడుకోరు. నాకు అసలే ఒళ్ళంతా వేడెక్కి అయిపోతుంది, ఎట్లనో ఒళ్ళంతా బాగా ఇది అనిపిస్తుంది. ఇంకా పోయి అలోవెరా, ఆమ్లా 2 వేసుకున్న 10 నిమిషాలకే తగ్గిందండి. నిజంగా చెప్తున్నా, నేను ఇట్లా ఇబ్బంది పడ్డా, మిగతా వాళ్ళు కూడా మీరు ఇబ్బంది పడవద్దండి. నేను సెలవు పెట్టుకున్నా, నాకు ₹1,00,000 వస్తాయి జీతం. కానీ దీనికి రావాల్సిన కారణం, నేను ఇవాళ ఇంత దూరం రావడానికి కారణం కూడా నేను మా ఊరికే పోను. మా ఆడపడిచే స్వయాన దత్తకుమారి బాబురావు నాయక్ సార్ స్వయాన మా ఆడపడిచే. కానీ నేను ఎప్పుడు ఊరికి కూడా వెళ్ళాను, అట్లా ఉండేది. ఇప్పుడు లేదు. మనం అందరికీ నేను చేస్తా. మా సార్ అన్నాడు, పాలవంచాలో మీటింగ్ ఉంది, ఇద్దరం ఇంకో అన్నయ్య ఉండే లక్ష్మీపతి అని, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నేను నాకు చెప్పట్లేదు ఏమైంది అంటే ఇట్లా మీటింగ్ ఉంది పాలవంచాలో, మేము వెళ్తున్నాం అనేసరికి లేదు నేను కూడా వస్తాను అని చెప్పాను. నేను కూడా చెప్తాను. నేనే నమ్మలేదు ఇన్ని రోజులు. అందరూ పాపం నా అసలు ఆరోగ్యంతో ఇబ్బందులతో ఉంటారు, వాళ్ళకు కూడా నేను షేర్ చేస్తాను, నాది నేను షేర్ చేసి చెప్తాను. వాళ్ళని కూడా మనం బాగు చేద్దాము. డబ్బులు కాదండి, హెల్త్ ఉంటే అదే వెల్త్ వస్తూనే ఉంటుంది. డబ్బులు కాదు ముఖ్యము, మనకు హెల్త్ బాగుండాలి. చూడండి ఇందులో సప్లిమెంటు మనకు చేసింది ఏంటిది, ఆకుకూరలు,
తర్వాత పూలు, పండ్లు, కాయలు వీటితోనే చేస్తాను. వేరేది ఏమి నాకు సైడ్ ఎఫెక్ట్ లేదు. నేను ఉదయం 10 టాబ్లెట్లు వేసుకుంటాను, 10 క్యాప్సిల్స్ వేసుకుంటాను. టాబ్లెట్ కాదు, క్యాప్సిల్స్, ఫుడ్ క్యాప్సిల్స్. మనం ఫుడ్తో తీసుకోవాల్సినవి కాబట్టి ఫుడ్ క్యాప్సిల్స్. మేడం ఇప్పుడు మా సార్కి చిన్న రీసెంట్గా షుగర్ అనేది వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మామూలుగా నీమ్ క్యాప్సిల్ వేసుకుంటాడు. అయితే నీమ్ క్యాప్సిల్ ఎందుకు వేసుకుంటున్నావు అంటే షుగర్కి బాగుంటుంది అనేసి అన్నాడు. వేసుకో బిడ్డ, నువ్వు వేసుకో, నువ్వు వేసుకుంటేనే కరెక్ట్. తర్వాత ఏమైనా రియాక్షన్ ఇస్తే అప్పుడు మళ్ళీ నన్నే అడుగుతావు నువ్వు హాస్పిటల్కి తీసుకుపోమని అని చెప్తే పాపం 2 years నుండి వేసుకుంటున్నాడు. కానీ ఇంతవరకు ఆయనకి ఏమీ లేదు. ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, నన్ను హాస్పిటల్స్ తిప్పుతున్నాడు. ఆయన గ్రేటా, నేను గ్రేటా? సారే గ్రేట్. ఆయన నిజంగా కూడా ఆయన చెప్పిన నేను వినలేదండి. నేను కూడా, నాకు కూడా ఈగో, నువ్వు చెప్తే నేను వినాలా, నేను టీచర్, నువ్వు టీచర్, అలాంటప్పుడు నువ్వు చెప్తే నేను ఎందుకు వింటా? నేను తెలుసుకున్నాకనే, నేను నా స్వతహాగా తెలుసుకుంటానే నేను తర్వాత నేను ఆచరిస్తాను తప్ప నేను ఎప్పుడు కానీ నువ్వు చెప్తే నేను వినను అని చాలా ముందుకేసిన. పాపం సార్ని ఇబ్బంది పెట్టినా, సారీ సార్ నేను ఇబ్బంది పెట్టినందుకు నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.